సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్. నేను కింగ్డమ్ మూవీకి అయితే వెళ్ళాను అనమాట. అండ్ ఈ మూవీ గురించి ఒక చిన్న రివ్యూ ఇద్దాం అనుకున్నా. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఓవర్ రివ్యూ ఇచ్చేస్తానమాట. కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ అన్న ఒక హిట్ కొట్టేశాడని చెప్పాలి. అండ్ ఈ మూవీని అంతలా ఎగ్జాజరేట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు 2000 కోట్లు అని చెప్పను కానీ ఓకే, ఒక డీసెంట్ మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ పరంగా ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. విజయ్ దేవరకొండ అన్న, సత్యదేవ్ అండ్ ముఖ్యంగా వెంకటేష్. మూవీ స్టార్టింగ్ నుంచే ఒక హాలీవుడ్ రేంజ్ లో స్టార్ట్ అవుద్ది అండ్ మంచి లైన్ తో స్టార్ట్ అవుద్ది. అండ్ మన కొండన్న గుండె చేపించుకున్న తర్వాత చాలా బాగున్నాడు అనమాట. అండ్ ఆ గుండెతోనే మొత్తం సినిమా అంతా ఉంటాడు. కాకపోతే ఆ లుక్ కొంచెం మాస్ గా రగ్గుడుగా చాలా బాగుంటుంది. కొండన్న పర్ఫార్మెన్స్ లో నాకు ఎందుకో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని మళ్ళీ రిపీట్ చేశాడు అనిపించింది. అండ్ చాలా టైమ్స్ లో మనకి అర్జున్ రెడ్డి టోను, అర్జున్ రెడ్డి మ్యానరిజం వస్తూ ఉంటది. అది కూడా చూడడానికి బాగుంటుందిలేండి. సత్యదేవ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది అండ్ ఆయన ఎమోషనల్ కంటెంట్ కి చాలా బాగా సూట్ అవుతారు. అండ్ ఈ మూవీలో ఉన్న బ్రదర్స్ బాండింగ్ కి ఆయన తప్ప ఇంకెవరు సెట్ కారు కావచ్చు, బాగా చేశారు ఆయన. కొన్ని సీన్లలో అయితే సత్యదేవ్ గారు చింపేశారు అనుకోండి. అండ్ ఒక సీన్ ఉంటుంది, ఆయన విజిల్స్ వేసేంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మన వెంకటేష్ గురించి మాట్లాడాలి. వెంకటేష్ అన్న మొన్న ఈవెంట్ లో చాలా బాగా మాట్లాడాడు. అండ్ ఈయన ఇంతలా మాట్లాడుతున్నాడు అంటే మూవీలో ఇంతలా ఏం చేశాడని చెప్పి నేను క్యూరియస్ గా వెళ్ళాను అనమాట. కాకపోతే అయితే నేను ఈ మూవీలో ఉన్న హీరోల గురించి, సినిమాటోగ్రఫీ గురించి అండ్ యాక్టర్స్ ఎలా ఉన్నారో చూడడానికి వెళ్తే వెంకటేష్ గారు నన్ను మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఇద్దరు హీరోలని అలా మేనేజ్ చేయాలంటే ఒక విలన్ కి చాలా కష్టం. ఇచ్చి పడేసింది అంతే, ఒక్కడే విలన్. కాకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా లేదు. అండ్ నాకు బాగా నచ్చిన విలన్స్ లలో ఈయన కూడా జాయిన్ అయిపోయారు. అండ్ యాక్టింగ్ పరంగా చెప్తున్నాను కదా, వెంకటేష్ బాయ్ చింపేశాడు. ఒక సీన్ లో నన్ను భయపెట్టేశారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది బాబాయ్, మెంటల్ మాస్ అంతే. ఆయన కోసమైనా సినిమాకి వెళ్ళండి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ప్లస్ అదే అనమాట, కొన్ని సీన్లలో అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి విజయ్ దేవరకొండకి ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పటి వరకు సినిమాలో ఉన్న ప్లస్ల గురించి మాట్లాడడం అండ్ సినిమాలో ఉన్న మైనస్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే హీరోకి తగ్గ ఎంట్రీ పడలేదు. నిజంగా చెప్తున్నాను కదా, విజయ్ దేవరకొండకి తగ్గట్టుగా ఎంట్రీ ఉంటే బాగుండేది అనిపించింది. మూవీలో చాలా వరకు ట్రిమ్ చేసేసినట్టు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ట్రైలర్ లో ఉన్న చాలా సీన్స్ మూవీలో లేవు. నాకు తెలిసి అది కింగ్డమ్ 2 లో పెడతారు కావచ్చు అనుకుంటున్నా. అండ్ ఓవరాల్ గా అయితే ఒక డీసెంట్ మూవీ, వర్త్ అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. సో వెంటనే కింగ్డమ్ మూవీ అయితే చూసేయండి. అండ్ మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.